ఇక కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. కేటీఆర్ అలియాస్ కోతల రామారావు అంటూ ఎద్దేవా చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిని చిచోరా అంటున్నారని, చిచోరా అంటే మంత్రిగా ఉండి నీలాగా ఫోన్ ట్యాపింగ్ చేయడమని అన్నారు. ఇక రేవంత్ రెడ్డి తనకు తాను ఎదిగిన వ్యక్తి, అలాంటి వ్యక్తి నీకు రేవంత్ రెడ్డికి కేటీఆర్ కి పోలికేంటని చెప్పారు. దమ్ముంటే కేసీఆర్ వచ్చి రేవంత్ రెడ్డి ముందు మాట్లాడమని సవాల్ విసిరారు. కేటీఆర్ కోతలు చూస్తుంటే బీఆర్ఎస్ నాయకులే నవ్వుకుంటున్నారన్నారు. అలియాస్ కోతల రామారావు గారు చిచోరా అంటే మంత్రిగా ఉండి ఫోన్ ట్యాపింగ్ చేయడం, మంత్రిగా వ్యవహార జీవితాల్లోకి వ్యక్తిగత జీవితాలకు పోవడం. నువ్వు మీ నాయన చాటు కొడుకుగా రాజకీయానికి వచ్చినావు. రేవంత్ రెడ్డి గారు స్వతహా తనకు తాను రాజకీయానికి వచ్చిన వ్యక్తి. ఆయనకు నీకు పోలికేంటి? పోలిక అని చెప్పమంటావా? గాడిదకు గుర్రనుకున్న పోలిక. నీకు దమ్ముంటే కల్లకూడ తారక రామారావు, నీకు దమ్ముంటే మీ అయ్యన్ రామను కల్లకూడ చంద్రశేఖరరావు వచ్చి మాట్లాడితే ఒక స్థాయిగా మాట్లాడుకుంటది. నువ్వేది బచ్చగానికి మాట్లాడతావు రేవంత్ రెడ్డి గారి ముందు? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆకాశం రా పిచ్చిన కొడక, ఆకాశం పైన ఉమ్మి వేస్తే వచ్చి నీ ముఖం మీద కాదు, వచ్చి డైరెక్ట్ నీ నోట్లో పడుతుంది. కానీ ఇంకా మైక్ ఉంది కదా, పక్కన పేమెంట్ బ్యాచ్ ఉంది కదా, కొట్టే చప్పట్లు ఉన్నది అని చెప్పి మాట్లాడుతున్న కోతల రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు, నీ బావలు కూడా కాదు. కాబట్టి మీరు కోతలు బంద్ చేయండి. 10 సంవత్సరాలు తెలంగాణ 4 కోట్ల ప్రజల్ని ఆగమించే దుర్మార్గులు మీరు మాట్లాడుతున్నారు.